పౌలు భక్తులు కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, ఇది నేను ప్రభువు వలన పొంది తిని దానిని మీకు అప్పగించుతున్నాను. ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న మీరు ఆచారంలో ఉంటే క్రొత్త నిబంధనలో లేనట్టే. క్రొత్త నిబంధనలో లేనట్టే. ఆ ఆచారాలు మీలో ఏది ఉన్నప్పుడు దాన్ని తొలగించుకుంటేనే మీరు క్రొత్త నిబంధనలో ఉన్నట్టు. క్రొత్త నిబంధనలో ఉన్న మీరు ప్రభురాత్రి భోజన సంస్కారంలో తీసుకున్న రొట్టె కానీ తీసుకునే ద్రాక్షారసము కానీ అది మిమ్మల్ని నూతన పరుస్తాయి, మిమ్మల్ని నూతన పురుషులుగాను నూతన మనుషులుగాను చేస్తాయి. మనిషిని జీవింపజేసేది రక్తమా కాదా? అందరూ చెప్పాలి. రక్తమేనా? మనుషులను చేసేది రక్తమే. రక్తం లేకపోతే ప్రాణం ఉంటుందా? ఉండదు. మరి యేసు ప్రభు రక్తాన్ని తీసుకుంటాను మిమ్మల్ని జీవింపచేసేది ఏంటి? మీ ఆత్మ పురుషులను బలపరిచేదేంటి? మీలో నిర్జీవ క్రియలను విడుదల చేసేదేంటి? మీరు తీసుకుంటున్నారా? రొట్టె కార్యక్రమంలో తీసుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ పాల్గొంటున్నారు. అయితే మరి మీలో క్రీస్తు రక్తము మిమ్మల్ని జీవింపచేస్తుందా లేదా?